హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చీమిడి ముక్కు ముసలి చిట్లించి అడిగాడు. శశికేం అర్థం కాలేదు. ఏదో బొమ్మలో అతన్ని చూస్తుంది. ఓయ్ నిన్నే అన్నాడు మెల్లగా. ఆమె ఫేస్పై గాలి వదులుతూ ఒక్కసారిగా కళ్ళు మూసుకుంది. శశి అభి నవ్వుతూ కింద పడిన ఓణి తీసుకుని ఆమె చేతిలోకి పెట్టి ఆమె చెవి దగ్గరికి వచ్చి చాలా హాట్‌గా ఉన్నావు. ఆమెకి మాత్రమే వినిపించేలా అన్నాడు. షాక్ నుంచి తేరుకుని కోపంగా అభిని చూసింది శశి. కోపంగా వెనక్కి నెట్టి అసలు ఎవరు నువ్వు? ముందు ఈ ఓణీ వేసుకుని తగలడు. అప్పుడు ఎవరు అన్నది చెప్తాను నవ్వుతూ అన్నాడు. అతని మాటలకి శశి షాక్ నుంచి తేరుకొని వెనక్కి తిరిగి ఓణీ వేసుకుంది. ఓ ముందు ఎలానో చూశాను కదా! ఇప్పుడు వెనక కూడా చూడమనా? షో చూపిస్తున్నా వెటకారంగా అన్న అభి మాటలకి శశి కోపంగా చూసింది. చూడు అంటూ ఆగబోయింది. అప్పటికే అభి వెనక్కి తిరిగి మాట్లాడుతున్నాడు. ఏంటి చిమిడి ముక్కు? మాటలు ఆపేశావు అన్నాడు. అప్పుడు కానీ అర్థం కాలేదు శశికి తనని చీమిడి ముక్కు అని పిలిచేది తన బావ అభి మాత్రమే అని. బావా! ఉఫ్! గుర్తుపట్టావా? ఇప్పుడు తిరగనా వెనక్కి? అంది నవ్వుతూ. ఎలా ఉన్నావు బావా? ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే వచ్చాను. శశి ఏంటి చీమిడి ముక్కు కాస్త హాట్‌గా మారింది? కళ్ళెగరేస్తూ అన్నాడు. బావా అంటూ చురుగ్గా చూస్తుంది కానీ టవల్‌తో ఉన్న అభిని చూడాలంటే శశికి ఎందుకో సిగ్గుగా అనిపించింది. ప్లీజ్ వెళ్ళు నా రూమ్ నుంచి. వెళ్తాను అంటూ కావాలనే ఆమె ఫేస్‌పై తలని విదిలించి తన రూమ్‌కి వెళ్ళాడు. శశి అలానే చూస్తుండిపోయింది. ఫేస్‌పై పడిన నీటి తుంపర్లను తుడుచుకొని జరిగిందంతా తలుచుకొని తనలో తానే నవ్వుకుని మిర్రర్ ముందుకు వచ్చింది. తన బావ ముందు ఓణి వదిలేయటం, షాక్‌గా చూడటం, అంత దగ్గరగా అతనితో మాట్లాడటం తలుచుకోగానే శశి చిన్నగా నవ్వుకొని రెడీ అయ్యి బయటకు వచ్చింది. లంగా ఓణిలో సింపుల్ జ్యువెలరీలో పెట్టుకుని బాబు బొమ్మలా ఉన్న కూతుర్ని చూసి ఎంతగానో మురిసింది శ్రీవాణి. అమ్మా రెడీనా? నవ్వుతూ అడిగింది శశి. అందరం రెడీ అయ్యాం కానీ ముందు వెళ్ళి నానమ్మని పలకరించిరా. ఎక్కడ ఉంది నానమ్మ? ఎంతో సంతోషంగా అడిగింది. రూమ్‌లో ఉంది. వచ్చిన దగ్గర నుంచి నిన్నే అడుగుతుంది వెళ్ళు అని శ్రీ అనగానే శశి నవ్వుతూ జయంతి రూమ్‌కి వెళ్ళింది. చీర కట్టుకుని రెడీ అయిన జయంతిని బయటికి వద్దని గమని వెనక్కి తిరిగి శశిని చూసి షాక్ అయింది. ఎలా ఉన్నావు నానమ్మ? బంగారు తల్లి ఎంత అందంగా ఉన్నావు అంటూ ఆప్యాయంగా శశిని దగ్గరికి తీసుకుని నుదుటిన ముద్దు పెట్టుకుంది. శశికి వాళ్ళ నానమ్మ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి శశిని బాగా చూసుకునేది. తను మారం చేస్తే బ్రతిమలాడి మరీ అన్నం తినిపించి బుజ్జగించి తన దగ్గరే పడుకోబెట్టుకునేది. కానీ ఎప్పుడు అయితే సంగీత వచ్చిందో అప్పుడే పరిస్థితులు అన్నీ మారిపోయాయి. నానమ్మ ఎన్ని సంవత్సరాలకి కానీ నీకు మేము గుర్తు రాలేదా? ఎంతో బాధగా అడిగింది శశి. ఎందుకు రాలేదమ్మా? చాలాసార్లు కాదు. అత్తయ్య దగ్గర ఉన్నాను కానీ నా మనసు అంతా ఇక్కడే ఉండేది. ఏం చేయను మీ అత్తయ్య కోసం తెలుసుగా. అత్త ఇంకా మారలేదా నానమ్మ? మారితే ఈ రోజున మన కుటుంబం అంతా కలిసి ఉండేది కదా. మీ అత్త గొడవ వదిలేయ్. ఎలా ఉన్నావు బంగారం? బావని చూసావా? నానమ్మ చూశాను. తాటి చెట్టులో అంతపు అయిపోయాడేంటి? రెండు కళ్ళు పెద్దవి చేసి అడిగిన శశి మాటలకి జయంతి తనలో తానే నవ్వుకుని అదేంటి అంత మాట అనేసా? నచ్చలేదా వాడు నీకు? కావాలనే అడిగింది. వాడికే బానే ఉన్నాడు కానీ ఆ పొగరు బలుపు మాత్రం తగ్గలేదు.
అనుకుని, ఆ నానమ్మ బావ బానే ఉన్నాడు. పద పూజ టైం అవుతుంది అని జయంతి చేతిని పట్టుకుని బయటికి వచ్చింది. అప్పటికే హాల్‌లో వెయిట్ చేస్తున్నారు శరత్, శ్రీవాణి. అమ్మా! అయ్యిందా? అయిపోయిందా? ఏ నాన్న ఇంతకీ అభి ఎక్కడ? వస్తున్నానమ్మమ్మ అంటూ స్టైల్‌గా స్టెప్స్ దిగుతూ మోచేతిని మోచేతి వరకు షర్ట్‌ని మడత పెడుతూ వస్తున్న అభికి ఒక్క క్షణం అలా చూస్తుండిపోయారు. వెళదామా మామయ్య? పదండి అని అందరూ నవ్వుతూ బయటికి వచ్చి కారు ఎక్కారు. ఏవండీ భార్గవన్నయ్య వాళ్ళు ఆల్రెడీ బయలుదేరారు. సైట్ దగ్గరికి వచ్చేశారు. నువ్వు ఏం కంగారు పడకు అన్నారు. కాసేపటికి సైట్ దగ్గరికి 2 ఫ్యామిలీస్ వచ్చాయి. కారు దిగిన శరత్, శ్రీవాణి నవ్వుతూ భార్గవ్, రాజేశ్వరులని పలకరించారు. పనిలో పనిగా భార్గవ్‌కి ఫ్యామిలీకి జయంతిని పరిచయం చేశారు. ఏంటి భార్గవ్, సంజయ్ రాలేదా? వాళ్ళ వెనక వస్తున్నారు. ఇంతకీ శశి ఎక్కడ? నవ్వుతూ అడిగాడు భార్గవ్. అదిగో వస్తుంది అని అభితో కలిసి వస్తున్న శశిని చూపించాడు. అభితో సైట్ కోసం చెప్తూ, తన వర్క్ కోసం చెప్తూ వస్తూ ఉన్న శశిని చూసి భార్గవ్, రాజేశ్వరి ఇద్దరూ తెగ మురిసిపోయారు. శరత్, ఏంటి భార్గవ్? అతనెవరు? నా మేనల్లుడు అభి. అదే సంగీత అక్క వాళ్ళ అబ్బాయి. ఓ అవునా అంటూ ఆలోచిస్తూ రాజేశ్వరిని చూశాడు. ఏమైందండి? శశి చాలా అందంగా ఉంది కదా! పూజ అవ్వగానే మనం పెళ్ళికి మాటలు మాట్లాడుకుందామా? ఆత్రం ఆపుకోలేక అడిగింది రాజేశ్వరి. నీ కంగారు తగలయ్యా, కాస్త భూమి మీద నిలబడు. ఇంతకీ సంజయ్, కిరణ్లు వస్తున్నారా? హా, వస్తున్నారండి మూతి తిప్పుకొని సమాధానం వచ్చింది. కానీ భార్గవ్ మాత్రం ఎప్పుడూ లేనిది శరత్ వాళ్ళ అమ్మ మేనల్లుడు రావటం ఏంటి? ఏదైనా రీజన్ ఉందా? ఏమండి పూజ అవుతుంది రండి. ఆ పద వస్తాను అని చెప్పి శరత్ వైపు చూస్తాడు. ఏమైంది భార్గవ్? ఏం లేదురా, సడన్గా అమ్మ వచ్చింది కదా, ఏమైందని మనసులో వాటిని దోచుకోకుండా అడిగాడు భార్గవ్. అదే అర్థం కావటం లేదు. అన్ని విషయాలు పూజయ్యాక చెప్తాను. ఇంతకీ నా అల్లుడెక్కడ? నవ్వుతూ అడిగాడు శరత్. ఆ మాటకి భార్గవ్ ఆనందం ఇంతా ఇంతా కాదు. కానీ అటుగా వచ్చిన జయంతి చెవిన పడింది. వస్తాడు మీ అల్లుడు, లేకుండా పూజ ఎలా జరుగుతుంది అని ఇద్దరు మాటలు కలిపారు. కానీ జయంతి తమ వెనకే ఉందన్న విషయం మర్చిపోయారు. అల్లుడేంటి అనుకుని ఆలోచిస్తూ కారు రావటంతో కారు వైపు చూసింది. ఎంత హుందాగా టీవీగా కారు దిగి సింహంలో నడిచి వస్తున్న సంజయ్ని చూసి ఆశ్చర్యపోయారు. సంజయ్ నడుస్తున్నాడు కానీ అతని కళ్ళు శశి కోసం వెతికాయి. అభి దగ్గర నిలబడి మాట్లాడుతున్న శశిని చూడగానే ఇటువరకు మతాబిలా వెలిగిపోయిన సంజయ్ ముఖం ఒక్కసారిగా మాడిపోయింది. అభితో మాట్లాడుతున్న శశి సంజయ్ని చూసింది. తన్నే రెప్పవేయటం మర్చి చూస్తున్నాడు చిరునవ్వుతో పలకరింపుగా నవ్వింది. అది అభి చూపుని దాటిపోలేదు. సంజయ్ కూడా చిన్నగా నవ్వాడు. ఎందుకో అభికి సంజయ్ ఎక్కలేదు. మాట్లాడుతున్న శశిని చేతిని గట్టిగా పట్టుకున్నాడు అభి. ఏమైంది బావా? పూజకి టైం అవుతుంది కదా, వెళ్దాం పద. ఒక్క నిమిషం బావా అని అభి చేతిని వదిలి పరుగున సంజయ్ దగ్గరికి వచ్చింది. హాయ్ సంజయ్. సంజయ్ ఏం మాట్లాడలేదు. మౌనంగా శశిని చూశాడు. ఏమైంది సంజయ్? చాలా అందంగా ఉన్నావు శశి, ఎంతో ప్రేమగా అన్నాడు. థ్యాంక్స్ సంజయ్. తను మా బావ అభి. నేను అడగలేదు కదా నవ్వుతూ అన్నాడు. ఏ పరిచయం చేయకూడదుగా? రెండు చేతులు గట్టిగా
రెండు చేతులు కట్టుకొని సూటిగా అడిగింది. కాదని అనలేదు కదా! పూజకి టైం అవుతుంది. ముందు అక్కడ కూర్చుందో అని నవ్వుతూ సంజయ్‌తో ముందుకు నడిపించింది. అభి కోపంగా చూశాడు.